హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడు చేస్తున్నాం చికెన్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ముందుగా 4 ఎగ్స్ తీసుకొని వాటిని అన్నిటినీ పగలగొట్టి బాగా బీట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసి ముందుగా బీట్ చేసుకున్న ఎగ్నంతా ఒక మందపాటి ఆమ్లెట్ వేయాలి. దాన్ని 2 వైపులా సమానంగా ఫ్రై చేసుకోవాలి. ఒక బ్యాటర్ కోసం 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, పసుపు, కారం, ఉప్పు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్. వీటినంతా వాటర్తో మిక్స్ చేసి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ముందుగా మనం సిద్ధం చేసుకున్న ఆమ్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి ఇంకో ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక రెమ్మ కరివేపాకు, అవి వేగేలోపు మనం బ్యాటర్లోకి ఎగ్ పీసెస్ని వేసి డీప్ ఫ్రై ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్కి వేసుకున్న ఆనియన్స్ అన్నీ వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న మన ఎగ్స్ కూడా డీప్ ఫ్రై చేసుకొని ఉడికించిన రైస్ని పక్కకు పెట్టి ఉప్పు, కారం, గరం మసాలా, తర్వాత ఉడికించిన రైస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే కాస్త మ్యాగీ మసాలా, ఒక చెక్క నిమ్మ చెక్క, అందులో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి.